శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తలుపున ఈ పునరుద్ధానక దినంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఈ పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక మాటను చదువుకుందామండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 48వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 48వ వచనము. ఊరుకుండమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లలు గమనించండి. త్రోవ పక్కన ఒక భిక్షగాడు విస్తారమైనటువంటి జనసమూహంతో నడిచి వెళ్తున్నటువంటి ప్రభువును గుర్తించి, దావీదు కుమారుడా, నన్ను రక్షించని పదే పదే బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. అయితే ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ఆ జనసమూహంలో కొంతమంది ఆ గుడ్డి భిక్షుకుని ఊరుకుండమని గద్దించారు. అయితే ఆ భిక్షగాడు మరింత బిగ్గరగా గట్టిగా అరుస్తూ కేకలు వేస్తుంటున్నాడు. దీన్ని బట్టి ఆ భిక్షగాడికి అంత పట్టుదలతో పదే పదే కేకలు వేస్తున్నాడు అంటే యేసు ప్రభు తన కన్నులు తెరవగల శక్తిమంతుడని, చాలా నమ్మకం కలిగినటువంటి వలన అతని మీద యేసు ప్రభు వారు జాలి కనికరము చూపిస్తాడని, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడని స్పష్టంగా గ్రహించాడు ఆ గుడ్డివాడు. యేసు ప్రభుని గురించి, ప్రభు యొక్క మహిమల గురించి ముందుగానే తెలుసుకున్నాడేమో. ఆ కారణాన్ని బట్టి ప్రభు వెళ్తున్నటువంటి యొక్క సమీపంలో ఆయన వెళ్తున్నట్ని గ్రహించిన వెంటనే బిగ్గరగా అరవడం, ప్రభువా నన్ను కరుణించమని, నా గురుడితనాన్ని తొలగించమని బహు గొప్పగా వేడుకున్నట్లుగా కనిపిస్తోంది. నా ప్రియులారా గమనించండి. మీ జీవితంలో ఏదైనా ఒక విషయాన్ని లేక నిజాన్ని స్పష్టంగా తెలుసుకున్నప్పుడు అది నీ ఆత్మకు మాత్రమే తెలుస్తుంది. నీ భవిష్యత్తుకు మేలు జరుగుతుందని నువ్వు గ్రహిస్తున్నట్లయితే చాలామంది దాన్ని తొలగించడానికి, గద్దించడానికి, నీకు ఆటంకపరచడానికి అనేక మంది లేస్తారు. పిల్లారా, ఆ మాటలు ఎంత మాత్రం నువ్వు వినద్దు. నిన్ను గద్దించేవారు నీ రక్త సంబంధికులే కావచ్చు, బంధువులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే నా ఆత్మకు, నా శరీరానికి రక్షణ కలిగించే మార్గం నేనే బాగుగా తెలుసుకొని యేసుక్రీస్తు వారు మనకు రూఢిగా తెలియపరిచినప్పుడు వాటిని దృఢ సంకల్పంతో, నమ్మకంతో, విశ్వాసంగా నమ్మి ఆ విషయాన్ని కొనసాగించాలి. ఈ భిక్షగాడు అదే చేశాడు. అతనికి చదువు లేదు, ప్రజల మధ్యలో నీచుడు, అయినా కూడా రాజాదిరాజు అయినటువంటి యేసు ప్రభుతో నడిచి వెళ్తున్నాడని గ్రహించి వెంటనే ఎవరి మాట కూడా వినకుండా దేవుణ్ణి వేడుకున్నాడు, ప్రభుని కోరుకున్నాడు. ఎవరికి సిగ్గుపడకుండా, ఎవరి మాటకి సిగ్గుపడకుండా, మొహమాటం లేకుండా ధైర్యంగా అరిచాడు. దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో మేలు కలగాలంటే ఎవరిని బట్టో, ఏ విషయాన్ని బట్టే నువ్వు గ్రహించకుండా దేవుని వైపు మాత్రమే చూడండి. తప్పకుండా ఆయన కనికరించి నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాడు. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభా నీ మాటలు ఎందు నమ్మకం ఉంచడానికి మీరు సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్మచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.